అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఈ వింటర్ సీజన్లో ఉసిరికాయలు మనందరికీ చాలా అందుబాటులో ఉంటాయి. ఈ ఉసిరికాయలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కనుక వీటితో ఎన్నో విధాలుగా రెసిపీస్ను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆమ్లాస్ తోటి ఆమ్లా జామ్ను ఈజీ వేలో తక్కువ ఐటమ్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg వరకు ఆమ్లాస్ని తీసుకున్నాను. వీటిని వాటర్లో బాగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఆమ్లాస్ని కుక్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో వాటర్ తీసుకొని దాని మీద జాలి లాంటిది ఏదైనా పెట్టేసుకొని వాటి పైన ఆమ్లాస్ పెట్టుకొని మూత పెట్టుకొని 15 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఇలా స్టీమింగ్ ద్వారా కుక్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా కుక్ అవుతాయి. అలాగే జామ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఆమ్లాస్ పూర్తిగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి 15 to 20 minutes వరకు పడుతుంది. మనం ఒక ఫోక్తో కానీ ఒక షార్ప్ నైఫ్తో కానీ కుచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది. అలాగే ఇవి బాగా కుక్ అయినప్పుడు వన్ సైడ్ బ్రేక్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని మధ్యలో ఉన్న సీడ్ తీసేసి పీసెస్గా సపరేట్ చేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పూర్తిగా చల్లారి పెట్టుకున్న ఆమ్లాస్ అన్నీ వేసుకొని థిక్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆమ్లా పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆమ్లా పేస్ట్ మొత్తం వేసుకొని ఒక 5 minutes గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోవాలి. దీన్ని గరిటెతో కలపకుండా ఉండటం వల్ల అడుగంటిపోతుంది. సో కలుపుతూనే కుక్ చేసుకోవాలి. దీనిలో ఒక చిన్న పీస్ దాల్చిన చెక్క అండ్ ఒక ఇలాచీ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆమ్లా జామ్కు మంచి అరోమాను యాడ్ చేస్తుంది. సో తప్పకుండా యాడ్ చేసుకొని నేను యాడ్ చేశాను, కాకపోతే ఆ క్లిప్ మిస్ అయింది. ఈ ఆమ్లాస్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే మన హార్ట్ హెల్త్గా ఉండటానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనిలో కొలాజన్ ఉండటం వల్ల మన స్కిన్ని గ్లోయింగ్గా ప్రమోట్ చేస్తుంది. అలాగే ఐరన్, కెరాటిన్ ఉండటం వల్ల మన హెయిర్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ మన వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను 1/2 kg ఆమ్లాస్కు 1 cup నిండా బెల్లం తీసుకున్నాను. అవి చిన్న చిన్న పీసెస్లో ఉన్నాయి తీసుకున్నాను. అలా అయినా పర్లేదు, తురుముకున్నా పర్లేదు, ఈజీగా కరిగిపోతుంది. ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అడగంటనీయకుండా చూసుకోవాలి. అలాగే మొత్తం బెల్లం కరిగిపోయేదాకా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, బెల్లం మొత్తం కరిగి మిక్స్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ గరిటెతో మిక్స్ చేసుకొని 1 tablespoon మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 tablespoon నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల వగరుని, ఆమ్లాస్లో ఉన్నటువంటి వగరుని అది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే 1 pinch ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 tablespoon నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక ఒక జార్లో తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 months వరకు నిల్వ ఉంటుంది. ఈ జామ్ బ్రెడ్ అండ్ చపాతీ మీద స్ప్రెడ్ చేసుకొని కూడా తినొచ్చు. లేదంటే ఒక స్పూన్, రోజుకు ఒక స్పూన్ అయినా తీసుకుంటే మన హెల్త్ని, ఇమ్యూనిటీని బూస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఆమ్లా జామ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు గెట్ ఇన్స్పైర్డ్ అండ్ ఇన్స్పైర్ అదర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.